ప్రతిసారి మీ డార్క్ సర్కిల్స్ని కవరింగ్ చేసుకోవడానికి విసిగిపోతున్నారా? అది ఓన్లీ అందంగా కనిపించడం మాత్రమే కాదు, అది మీ హెల్త్ కోసం ఇచ్చే ఒక సిగ్నల్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఎటువంటి హోమ్ రెమెడీస్తో చిన్న చిన్న టిప్స్తో వాటిని ఎలా పూర్తిగా తగ్గించుకోవచ్చు, అవి రావడానికి గల రీజన్స్ ఏంటి అనేవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో తప్పకుండా వెల్కమ్ టు ఉషావరా. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను నేచురల్ హోమ్ టిప్స్, హోమ్ రెమెడీస్, ఇంకా రియలిస్టిక్ వీడియోస్ని షేర్ చేసుకుంటాను. ఈరోజు మనం చాలా సింపుల్గా కనిపిస్తున్న డార్క్ సర్కిల్స్, అవి ఉన్న వారికే వాటితో ఉన్న ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. అది మన కాన్ఫిడెన్స్ని ఎంతగా తగ్గిస్తుంది అనేది తెలుస్తుంది. సో అవి పూర్తిగా తగ్గించుకోవడానికి గల హోమ్ రెమెడీస్ని చెప్తాను. డార్క్ సర్కిల్స్ అనేది చూడడానికి చాలా సింపుల్ ఇష్యూలా ఉన్నా సరే చాలా మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 10 మంది మధ్యలోకి వెళ్ళేటప్పుడు దాని వల్లనే చాలా మంది ట్రోల్స్ కూడా గురవుతూ ఉంటారు. ఎవరైనా చూడగానే సరే నీ కళ్ళేంటి దెయ్యం కళ్ళులా ఉన్నాయి, ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఏంటి, ఇలాంటి మాటల వలన మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడికైనా నలుగురితో పాటు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా సరే మనలో మనకి ఒక తెలియని భయం అనేది చోటు చేసుకుంటుంది. ఈ రోజుతో అలాంటి వాటి చెక్ పెట్టేద్దాం. అసలు మనం ఈరోజు డార్క్ సర్కిల్స్ రావడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా అయితే నిద్ర సరిపోకపోవడం. ఈ కాలంలో ఉన్న వాళ్ళ డ్యూటీ వలన కానీ, వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వల్ల కానీ, వేరే ఏ రీజన్స్ వల్ల కానీ నిద్ర సరిగా తీసుకోకపోవడం వల్ల, అంటే కనీసం ఒక 8 to 10 hours అనేది పడుకోవడం, నిద్ర లేకుండా ఉండడం, లేట్ నైట్ పడుకోవడం వల్ల ఏంటంటే మన కళ్ళు బాగా అలసిపోయి కళ్ళ చుట్టూ ఉన్న స్కిన్ అనేది పలుచుగా తయారవుతుంది. సో అలా పలుచుగా అవడం వల్ల లోపల ఉన్న బ్లడ్ వెసల్స్, రక్త నాళాలు అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. దీనివల్లే చూడడానికి అసహ్యంగా ఉబ్బినట్లు కనిపిస్తుంది. చర్మం అనేది నల్లగా మారిపోతుంది, చర్మం పలుచుగా అయిపోవడం వల్ల కళ్ళ చుట్టూ. సో నిద్ర అనేది సరిపడా తీసుకోవాలి. స్ట్రెస్ అనేది ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ని చాలా స్లో చేసేస్తుంది. సో అలా స్లో చేయడం వల్ల మనది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి కళ్ళ చుట్టూ స్కిన్ కొంచెం సెన్సిటివ్గా పలుచుగా ఉండటం వల్ల ఆ పార్ట్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో స్ట్రెస్ కూడా ఒక మెయిన్ రీజన్. ఇంకా ఏదో వ్యాపకంలో పడో పని బిజీలోనో ఈ రోజుల్లో వాటర్ తాగడం అనేది చాలా ఈజీగా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. కానీ రోజుకు 2 to 3 liters వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల మన కళ్ళనే కాదు, మన కంప్లీట్ బాడీలో, మన స్కిన్లో ఉన్న గ్లో అనేది పోతుంది. స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వడం వల్ల డల్గా అయిపోతుంది. దాన్ని మనం ఫస్ట్లో ఒకసారి చెప్పుకున్నాం కదా, మనకి ఏదైనా సరే డార్క్ సర్కిల్స్ అనేది కేవలం చూడటం కోసం కానీ మాత్రమే కాదు, అది మనకు హెల్త్ కోసం ఒక సిగ్నల్ కూడా ఇస్తుందని. అదే ఏంటంటే ఒకవేళ మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, లేదా విటమిన్స్ కే డెఫిషియన్సీ ఉన్నా, B12 డెఫిషియన్సీ ఉన్నా, ఇలా ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే డార్క్ సర్కిల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అది మనకు ఒక హెల్త్ సిగ్నల్ అనమాట. ఒకసారి వెళ్ళి మీరు ఐరన్ కానీ, B12 కానీ, కే కానీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే అవి చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల మనకి ఇంకా ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో దానికి రాకుండా ముందే మన హెల్త్ కోసం ఒక సిగ్నల్ ఇస్తుంది ఈ డార్క్ సర్కిల్స్ అనేది. సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోవడం మంచిది. ఇంకా ఎక్కువ టైం స్క్రీన్ టైం అనేది ఉండటం, అంటే స్క్రీన్ని చూడడం అనేది అసలు ఈ కాలంలో దీని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మన వర్క్ అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ స్క్రీన్ మీదే బేస్ అయి ఉంటుంది. అదే కాకుండా వర్క్ టైం నుంచి రెస్ట్ అవ్వాలి అని, రెస్ట్లో తీసుకోవాలి, కాసేపు అలిసిపోయాం బాగా అని రెస్ట్ మోడ్లోకి వెళ్ళేటప్పుడు కూడా రెస్ట్ అనేది ఏంటవుతుందంటే మళ్ళీ తిరిగి స్క్రీన్ చూడడమే అవుతుంది. సో అలా కాకుండా మనం కనీసం వర్క్ తర్వాత రెస్ట్ టైము అనేసరికి దానికి కొంచెం గార్డెనింగ్ కానీ, మెడిటేషన్ కానీ, కాసేపు పడుకోవడం కానీ, ఇలా కళ్ళకి రెస్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. సో మనం ఏంటంటే మన స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం మళ్ళీ స్క్రీన్నే వాడి రెస్ట్ మోడ్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే మన కళ్ళకైతే రెస్ట్ అనేది అసలు ఉండట్లేదు. సో నువ్వు వర్క్ టైంలోనూ అదే స్క్రీన్ చూసి మళ్ళీ రెస్ట్ టైంలో కూడా అదే స్క్రీన్ చూసేసరికి నీ కళ్ళు బాగా అలిసిపోతాయి. సో దానివల్ల ఆటోమేటిక్గా స్క్రీన్ టైం బాగా ఎక్కువ అయిపోతుంది, మనకి డార్క్ సర్కిల్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. సో వర్క్ టైం అనేది ఎవరికైతే కంప్లీట్గా నీ వర్క్ అనేది స్క్రీన్ మీదే ఉంటుంది, నువ్వు నీ జాబ్ అనేది స్క్రీన్ మీద బేస్ అయి ఉన్నది అంటే మీరు వర్క్ కాకుండా మిగతా బ్యాలెన్స్ టైం అనేది స్క్రీన్ టైంని చాలా వరకు తగ్గించేసి వేరే ఏదైనా సరే హాబీగా పెట్టుకోవడం మంచిది. ఇంకా ఏజింగ్ కూడా ఒక మెయిన్ రీజనే అనమాట. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న ప్రతి బాడీ పార్ట్ కూడా చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. మన కళ్ళ చుట్టూ ఉన్న స్కిన్ కూడా పలుచుగా తయారవడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ కానీ, కళ్ళు డల్గా అవ్వడం, డార్క్గా అవ్వడం కామన్. అదైతే కామన్, న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఏజ్తో పాటు. కానీ ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటనేది ఎర్లీగా ఏజింగ్ అనేది. అంటే మన ఏజ్ ఒక 25-30 ఉండేసరికి మన ఏజ్ మనకి ఎర్లీగా ఎలా కనిపిస్తుంది, ఈ లైఫ్ స్టైల్ అలవాట్ల వల్ల మన ఏజ్ అనేది 25 వచ్చేసరికి ఒక 35-40 ఆ ఏజ్లా కనిపిస్తుంది. సో ఎర్లీ ఏజింగ్ అనేది ప్రాబ్లం.
కొన్నిసార్లు జెనెటిక్స్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. మన హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకున్నా, మనకు లైఫ్ స్టైల్ అన్నీ కూడా మంచి హ్యాబిట్స్ ఉన్నా సరే, ఒక వంశపారంపర్యంగా ఒక్కొక్క ఇంట్లో ఇంకా అందరికీ హెరిడిటరీ పరంగా ఒకరి నుంచి ఒకరికి జెనెటిక్స్ పరంగా కంపల్సరీ డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఇంకా దానికి ఏం చేయలేము. జస్ట్ వాటిని చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో కాస్త లైటింగ్ చేసుకోవడం, కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేము. కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవనే క్లారిటీ అయితే మనకు వస్తుంది. ఏంటంటే ఎలర్జీస్ ఉంటాయి. కొన్ని ఎలర్జీస్కి అస్తమానం కళ్ళ చుట్టూ రబ్ చేస్తూ ఉంటారు. కళ్ళని ఇలా పాముతూ కళ్ళ చుట్టూ అస్తమానం మన చేతులు అనేవి కళ్ళ మీదే వెళ్తూ ఉంటాయి. సో అస్తమానం కళ్ళని ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి మన కళ్ళు అనేవి సెన్సిటివ్, దానికి ప్రొటెక్షన్ ఉన్నది. ఇది కూడా సెన్సిటివ్గా పల్చగా స్కిన్ ఉంటుంది. సో దాన్ని అస్తమానం రబ్ చేసి ఎలర్జీస్ వల్ల అలా మనకి చిన్న ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తుంది, దురదలా అనిపిస్తుందని చెప్పి అస్తమానం రబ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మన కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. హోమ్ రెమెడీ టిప్స్తో పాటు ఇంకా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం వాటర్ అనేది రోజుకి 2-3 లీటర్ల వరకు తీసుకోవాలి. సరైన నిద్ర అనేది ఒక 8 to 10 అవర్స్ వరకు పడుకోవాలి. అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు కొంచెం కవర్ చేసుకోవాలి. కళ్ళకి డైరెక్ట్గా సన్లైట్ ఎఫెక్ట్ కొట్టకుండా సన్ గ్లాసెస్ అనేవి యూస్ చేసుకోవడం మంచిది. ఇంకా మన ఫుడ్లో కూడా ఐరన్ రిచ్ ఉండేవి, అలాగే B12 కే విటమిన్ ఉండే ఫుడ్ని కాస్త తీసుకోవాలి. పాలకూర ఇలాంటి పదార్థాలు, పాలకూర, బీట్రూట్ ఇలాంటివి తీసుకోవడం అనేది మన హెల్త్కి మంచిది అవుతుంది. పొగ తాగడం అనేది మన హెల్త్కి అసలు ఏ రకంగానూ మంచిది కాదు, అది మన అందరికీ తెలిసిందే. కానీ డార్క్ సర్కిల్స్కి కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే కొలాజిన్ అది తగ్గించేస్తుంది. పొగ తాగడం వల్ల మన బాడీలో ఉన్న కొలాజిన్ తగ్గిపోవడం వల్ల చర్మం అనేది పల్చగా అవుతుంది. సో అందుకని పొగ తాగడం అనేది పూర్తిగా ఆపేయడం మంచిది. అలాగే ఎక్కువగా కెఫిన్ ఉండే పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. వాటి మోతాదు చాలా వరకు తగ్గించుకోవాలి కెఫిన్ ఉండే పదార్థాలను తీసుకోవడం. ఇంకా ఎవరో అడ్వర్టైజ్మెంట్స్లో చెప్తున్నారు దీనికి ఇటువంటి క్రీమ్స్ వచ్చేసాయి, ఈ క్రీమ్ యూస్ చేయగానే మనకి డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయని. ఎక్కువగా కెమికల్ ఉండే క్రీమ్స్ని అస్తమానం మారుస్తూ తెగ క్రీమ్స్ని వాడేయకండి. నేను ఇప్పుడు ఇచ్చిన న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇటువంటి హోమ్ రెమెడీస్తో మనకు డార్క్ సర్కిల్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. సో అనవసరమైన క్రీమ్స్ అన్ని వాడి వాటి వల్ల మనకి తగ్గడం కాదు, ఇంకా మన ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఏదో మనకు ఒక 2 డేస్కి రిజల్ట్ కనిపించినట్టు అప్పటికప్పుడు అనిపించినా దానివల్ల ప్రాబ్లం అయితే ఎక్కువ అవుతుంది తప్ప ఎటువంటి రిజల్ట్ ఉండదు. సో ఎక్కువగా కెమికల్స్ అనేవి సెన్సిటివ్ పార్ట్ కాబట్టి పెట్టడం మంచిది కాదు. కెమికల్స్ అనేది కేవలం ఒక అందం కోసం ఇచ్చే మార్క్ మాత్రమే కాదు, దీనివల్ల మన అందం పాడైపోతుంది, బయటికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాం అని కాకుండా అది ఏంటంటే మన హెల్త్ ఎలా ఉంది, మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మనం మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాల్సింది ఏమున్నది, మనం తీసుకునే ఫుడ్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది ఒక సిగ్నల్ లాగా అనమాట, మన హెల్త్కి ఒక సిగ్నల్ లాగా. సో అవన్నీ చిన్న మార్పులు చేసుకొని చిన్న హోమ్ రెమెడీస్ తోటి తప్పకుండా మన డార్క్ సర్కిల్స్ని తొలగించుకొని తిరిగి నార్మల్గా చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.